హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కావ్య. నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఏడుకోదాం చెప్పు, ఏడికి వెళ్దాం, ఏడికి ఏడికి పోదామంటే ఏడికి పోదాము? షాప్కా షాప్కా షాప్కి షాప్కి దొంగ దొంగ షాప్కి తర్వాత పోదామా? తర్వాత ఈ వ్లాగ్లో ఏముండబోతుంది అంటే ఒక బిజీ లైఫ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని వీకెండ్స్లో ఒక స్లో లైఫ్ ఎలా లీడ్ చేయాలో చూపించబోతున్నా. అండ్ నా స్లో లైఫ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం. ఇదే నా వీకెండ్ అండి. నేనైతే ఇలా స్టార్ట్ చేశాను అనమాట. నైట్ స్నానం చేసాం. ఇలా మీరు ఎవరైనా ఉన్నారో? నేనైతే ఉన్నా. సో వీకెండ్స్ అంతా ఒక లేజినెస్తో అయిపోతుంది అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే. మరి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. అది కూడా లేజినెస్ ఎక్కడ అంటే బాతింగ్ దగ్గరకు వచ్చేలోపు చాలా లేజినెస్ అనిపిస్తుంది. అసలు బాత్కి వెళ్ళాలంటే అసలు కాళ్ళు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అవుతూ ఉంటుంది అనమాట. మీకు కూడా ఇలా ఉంటే కామెంట్లో చెప్పండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పెట్టుకో దిగు ఇక్కడ నుంచి వదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ అనరా, హాయ్ అను, హాయ్ అను చిన్ను, హాయ్ అను, హాయ్ హాయ్ అను, అను హాయ్ 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 ఎవ్రీవన్ అను. Hi everyone. How are you Anu? Anu, how are you Anu? It's time to 10:30. ఈరోజు మిల్క్ అతను వచ్చిండు. లెట్స్ టేక్. యా వచ్చారా అండి? ఓకే. సో ఇక్కడ నేను మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అదేంటంటే నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నది చాలా ఉంది. నేను యూట్యూబ్కి టైం పెట్టింది, టైం ఇన్వెస్ట్మెంట్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే నా పర్సనల్ గ్రోత్ నేను చూసుకుంటున్నా. రీసెంట్ టైమ్స్లో నాకు చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు. నీ వ్లాగ్స్ బాగున్నాయి, నీ ఎడిటింగ్ బాగుంది, ఎలా చేస్తున్నావు, ఆఫీస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇది ఎలా చేస్తున్నావు, సో ఇవన్నీ చెప్తున్నారు. సో ఈరోజు నేను నా ఆఫీస్కి వెళ్ళానమాట. వెళ్ళాక మేము అలా బ్రేక్ టైంలో వచ్చి కింద కూర్చున్నాం. నా కొలీగ్ వచ్చేసి నాతో మాట్లాడుకుంటూ నా కొలీగ్ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా వీఆర్ క్యాపబుల్ టు డూ అని అనుకొని చేస్తే మనం సాధించలేదంటూ ఏమీ ఉండదు అని చెప్పేసి తను చాలా మంచి మోటివేషన్ ఇచ్చిందనమాట. నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే అంత పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే మన జర్నీలో మనం ఒక్కలమే ఉంటాం, ఎవ్వరు ఉండరు మనతో. నేను ఇది చాలా టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేసాను, చాలాసార్లు నేను ఇదైతే ఎక్స్పీరియన్స్ చేశాను. మన జర్నీలో ఓన్లీ మనమే ఉంటాము. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంటారు కదా. సో అది నేను ఫాలో అవుతున్నాను అనమాట. నాకు ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. సో నాకు గుడ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నాకు బ్యాడ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నాకు టూ మర్జ్ అయ్యి వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ హౌ మై లైఫ్ ఈజ్. సో నాకు చాలామంది చెప్తున్నారు, సో నీ వ్లాగ్స్ మంచిగా ఉన్నాయి, నువ్వు ఎలా టైం ఇస్తున్నావు, అసలు ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు, సో అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తావు మళ్ళీ ఆఫీస్కి, అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ ఎప్పుడు చేస్తున్నావు, థంబ్నెయిల్స్ ఎప్పుడు చేస్తున్నావు అంటే నేను వాళ్ళందరికీ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే నాకున్న టైంని నేను ఎంత అడ్జస్ట్ చేసుకొని నేను ఇవన్నీ వర్క్స్ చేస్తున్నానో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ నోస్. అప్పుడప్పుడు అయితే చాలా ఎగ్జాస్టెడ్ అనిపిస్తుంది, ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎగ్జాస్టెడ్నెస్ ఎప్పుడు కూడా నేను వీడియోస్లో చూపించదలుచుకోవట్లేదు. ఎందుకంటే మన వీడియోస్ ఎంత యాక్టివ్గా ఉండి ఎంత మంచిగా ఉంటే అంత మంచి గ్రోత్ వస్తుందని నేను నమ్ముతాను అనమాట.
సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే నా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే సో డేట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని సీడ్స్ కూడా లైక్ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని అయితే నా డైట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్. సో ఒక డే అంతా ఒక 8 hours అలా ఫ్రిడ్జ్లో నార్మల్గా సోక్ చేసి పెట్టాను అనమాట. ఒక బౌల్లో వేసి అన్ని ఫ్రూట్స్ కూడా వేసాను నేను, గ్రేప్స్ పొమగ్రనేట్ ఇవన్నీ వేసి సోక్ చేసి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక సో ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసి గ్రీన్ టీ తాగేసి అలా ఫేషియల్ మసాజ్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే నా వీకెండ్ అయితే ఇలా గడిచింది. ఇంతకీ నా వీకెండ్ మీకు నచ్చిందా అండ్ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇది నేను ఎప్పుడు ఫాలో అయితే అవ్వను అనమాట, చాలా లేజీగా ఉండి నేను చాలా వరకు అసలు ఫాలోనే కాను. సో ఒక 1 month అలా పెట్టుకున్నా అంతే డైట్ చేద్దాము అని చెప్పేసి. సో ఆ 1 month చేశాను. బట్ మూవ్ ఆన్ కమింగ్ లేటర్ ఆన్ చేయాలి అనుకుంటున్నా. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత ఎంకరేజ్మెంట్ తీసుకొని అంత మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడతా. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.